హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా. ఈ రోజు మన వీడియో వచ్చేసి అమెరికాలో మరో దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఒక ఇండియన్ మహిళని ఒక ఆగంతకుడు కాల్చి చంపిన సంఘటన. మా వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఏమైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. స్టోర్ నడుపుకుంటున్న మహిళని కాల్చి చంపేసిన ఒక దుండగుడు. తను ఎలా వచ్చాడు ఏంది అంటే ఇక్కడ విజువల్స్ చూపిస్తాను చూడండి. Gujarati woman has been the ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎవరైనా కొత్తగా అమెరికా వెళ్ళిన పిల్లలు కావచ్చు, లేదు అమెరికాలో ఉంటున్న వాళ్ళు కానీ, ఏదైనా స్టోర్లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా అందరికీ అన్ని విషయాలు తెలవాలని ఏమి ఉండదు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఈవెన్ ఎవరైతే ఒక ఆగంతకుడు వచ్చి కాల్చి చంపాడో ఇలాంటి సంఘటనలు అమెరికాలో ప్రతి సంవత్సరం ఎన్నో కొన్ని జరుగుతూనే ఉన్నాయి. అంటే మన ఇండియన్స్ మీద, అంటే అమెరికన్స్ ఎలాగో జరుగుతూనే ఉన్నాయి, అది వేరే విషయం అనుకోండి. వాళ్ళంటే కొంచెం అవగాహనతో ఉంటారు, మన వాళ్ళకి ఏంటంటే తెలియదు కాబట్టి. ఇప్పుడు అలా ఎవరైతే వచ్చారో ఆగంతకుడు, అదే ఒక అమెరికన్ ఉన్నారు అనుకో, అక్కడ ఆ ప్లేస్ లో ఒక అమెరికన్ లేడీ ఉందనుకోండి, వెంటనే గన్ను తీస్తాయి. గన్ను తీసి ఎదురు కాల్పులు జరపడం మొదలు పెడతారు. ఎదురు కాల్పులు అంటే వాళ్ళ దగ్గర గన్ను ఉంటే ఓకే, గన్ లేనప్పుడు వాళ్ళు ఎవరైనా సరే తిరగబడకూడదు. తిరగబడ తిరగబడదామన్న ప్రయత్నం కూడా చేయకూడదు. అంటే వచ్చాడు లోపలికి, ఎలా వచ్చాడు, డోరు ఆవిడేం క్లోజ్ చేసుకోలేదు, స్టోరు ఓపెన్ లోనే ఉంది. స్టోర్ ఓపెన్ లో ఉన్నప్పుడు ఆవిడ ఏదైతే క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్నారో, క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్న ఆవిడ దగ్గరికి డైరెక్ట్ వచ్చాడు. డైరెక్ట్ గా వచ్చి తను డాలర్స్ కావాలని అడిగాడు. గన్ చూపించి డాలర్స్ కావాలి అని అడిగినప్పుడు ఆవిడ ఏం చెప్పారు, వెయిట్ వెయిట్ అన్నారు. వెయిట్ వెయిట్ అని చెప్పేసి తను ఏదో ఇలా చేయి కింద కన్నది, ఏదో తన చేతికి ఏదో దొరికింది, చేతికి దొరికిందని అలా ఇసిరేశారు. అలా ఇసిరేసినప్పుడు తను ఏం చేశాడంటే వెంటనే కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపి 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఇవి వెంటనే భయపడి పరిగెత్తారంటే బయటికి పరిగెత్తారు. బయటికి పరిగెత్తి కార్ పార్కింగ్ ఉంది కదా, కార్ పార్కింగ్ లోకి పరిగెత్తారు. నైట్ టైం అవుతుంది, చీకటి కూడా పడింది. అప్పుడు ఆవిడికి బుల్లెట్స్ తగలేదు. బయటికి వెళ్ళిన తర్వాత బుల్లెట్స్ తగిలింది. బుల్లెట్స్ తగిలి రక్తం మడుగులో కుప్పగూలిపోయారు. కుప్పగూలి చనిపోయారు. వెంటనే పోలీసు వాళ్ళు వచ్చారనుకోండి, పోలీసు వాళ్ళు వచ్చారు, తను అరెస్ట్ చేశారు. తను పోలీసు వాళ్ళ రంగంలో గన్ను తీసి కింద పడేశాడు. వాళ్ళకి సరెండర్ అయిపోయాడు, అది వేరే విషయం. ఇక కానీ ఆవిడ ప్రాణాలు అయితే తిరిగి రావు కదా. వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోవాలి, తనకి పిల్లలు ఉంటాడు, అత్తమామలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఫ్యామిలీ అంటే చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి సాహసాలు చేయకూడదు, ఫస్ట్ మనం గుర్తుంచుకోవాలి. తను వచ్చి తను ఏదైతే వచ్చాడో తను వచ్చి క్యాష్ అడిగాడు. క్యాష్ అడిగినప్పుడు క్యాష్ ఇస్తే పని అయిపోయా. క్యాష్ సంపాదించుకోవడం పెద్ద పని కాదు. నువ్వంటూ బతికలేనప్పుడు ఎంత క్యాష్ ఉండి మాత్రం ఏం ఉపయోగం? నీ ఫ్యామిలీకి నువ్వు లేవు, నీ పిల్లలకి నువ్వు లేవు, ఎవరికి నువ్వు లేకుండా పోయావు కదా. కాబట్టి ఈ వీడియో చేస్తుంది కూడా మెయిన్ అందుకే. ఎవరైనా అమెరికాలో బతుకుదాము అనుకుంటే ఇలాంటి సాహసాలు చేయకూడదు. మన దగ్గర ఏమైనా గన్ ఉంటే తప్ప ఎదుటి వాళ్ళని ఎదుర్కొందాము అనుకోకూడదు. ఇక్కడ ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనిషి అయితే ఎదుర్కోగలుగుతారు, ఒక మనిషి ఒక గన్నుని ఎదుర్కోలేరు కదా. ఎందుకంటే అవతల వాడు గన్తో కాలుస్తున్నాడు, నువ్వు అతను గన్తో నువ్వేం సాహసం చేస్తావు, ఏం పోరాడతావు? కాబట్టి ఇలాంటి సాహసాలు చేయకండి. నేను ఇక్కడ ఇంకొక విషయం, తను ఏదైతే ఒక స్టోర్, ఆ స్టోర్ నడిపే ఏరియా ఎలాంటి ఏరియానో మనకైతే ఇంకా అది ఏమి ఇన్ఫర్మేషన్ పూర్తిగా రాలేదు. కానీ ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నైట్ టైం గనక ఏదైనా ఒక మాల్ కానివ్వండి, లేదంటే ఒక స్టోర్ లో కావచ్చు, లేదంటే ఒక సూపర్ మార్కెట్ కావచ్చు, లేదంటే ఒక పెట్రోల్ బంక్ కానివ్వండి, ఎక్కడ పని చేస్తున్నా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో కూడా నైట్ టైం పనిచేసేటప్పుడు కానివ్వండి, లేదంటే పగల టైం పనిచేసేటప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జరిగి చాలా మంది గతంలో కూడా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఇండియన్స్. అది ఎలాంటి చోట చనిపోయి ఉంటారంటే, కొన్ని ఏరియాల్లో మాస్ ఏరియాల్లో కడతారు, అంటే డేంజరస్ ఏరియాల్లో కడతారు. డేంజరస్ ఏరియాల్లో కడితే వాళ్ళకి ఏంటంటే అక్కడ పెట్రోల్ అమ్మకాల కన్నా కూడా అక్కడ సూపర్ మార్కెట్ ఏదైతే పెడతారో ఆ సూపర్ మార్కెట్ల అమ్మకాలు ఎక్కువ ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో అలా పెడతారు. పెట్టినప్పుడు సూపర్ మార్కెట్ లో పనిచేసే పిల్లల్ని అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైతే వస్తారో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ దీని గురించి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గ్యాస్ స్టేషన్ నిర్మించే కాడ వాళ్ళు డేంజరస్ ఏరియాలో నిర్మించారనుకోండి, డేంజరస్ ఏరియాలో ఎందుకు నిర్మిస్తారు అంటే అక్కడ వాళ్ళకి స్థలాలు తక్కువకు వస్తాయి. అలానే వాళ్ళు అక్కడ ఒక సూపర్ మార్కెట్ నిర్మించుకోవడానికి కానివ్వండి, ఒక గ్యాస్ స్టేషన్ నిర్మించుకోవడానికి కానీ కొంచెం పెట్టుబడి తక్కువ ఉంటుంది. పెట్టుబడి అంటే డబ్బులు తక్కువ పెట్టొచ్చు, అలానే ప్లేస్ కొంచెం ఎక్కువ వస్తుంది అన్న ఉద్దేశంతో పెడతారు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే
అక్కడ పెట్రోల్ అమ్మకాల కన్నా కూడా అక్కడ సూపర్ మార్కెట్ అమ్మకాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మాస్ ఏరియా కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి వచ్చి తీసుకెళ్తానే ఉంటారు పదే పదే అన్న ఉద్దేశంతో కానీ ఏదైనా కానీ పెడతారు. కానీ అలా పెట్టినప్పుడు ఆ పెట్రోల్ బంకుకి చుట్టూ చాలా భద్రత కల్పించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎవరైతే ఆ పెట్రోల్ బంకు నిర్మిస్తారో వాళ్ళు కొంతమంది అలానే చేస్తారు, కొంతమంది అలా చెయ్యరు. ఎందుకంటే కొంతమంది ఎలా చేస్తారంటే ఇప్పుడు అక్కడ పెట్రోల్ బంక్ నిర్మించారనుకోండి, దాంట్లో సూపర్ మార్కెట్ పెట్టారు. సూపర్ మార్కెట్ పెట్టినప్పుడు సూపర్ మార్కెట్ లో ఏదైతే క్యాష్ కౌంటర్ ఉంటుందో ఆ క్యాష్ కౌంటర్ లో ఎవరైతే పని చేస్తారో అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి ఎవరైనా చేస్తానే ఉంటారులేండి. ఎవరైనా చేస్తారు, పగలైతే అమ్మాయిలు చేస్తుంటారు, నైట్ టైం అయితే అబ్బాయిలు చేస్తారు. లేదు ఎక్కువ మంది చేయాల్సి వస్తే వీళ్ళు వాళ్ళు కూడా కలిసి చేస్తూ ఉంటారు. కానీ అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రమాదం జరగకుండా అంతవరకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ పెట్టిన సందర్భాలు అలాంటి ఏరియాలు కూడా కొన్ని ఉంటాయి. ఎందుకంటే అంత డేంజరస్ ఏరియా అనుకున్నప్పుడు దాని చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఫిట్టింగ్ పెడతారు. ఏదైతే వీళ్ళు కౌంటర్ దగ్గర పనిచేస్తూ ఉంటారో ఎవరైతే అందులో పనిచేసే వాళ్ళు కొంచెం భద్రత కల్పించిన వాళ్ళం అవుతాం అన్న ఉద్దేశంతో. లేదనుకోండి ప్రాణాలు పోతే ఎవరి ప్రాణాలు పోయినా ఒకటే, ఉన్నోళ్ళ లేనోళ్ళ అని ఏముండదు. ప్రాణం పోయింది అనుకోండి ఎవరికైనా ప్రాణం విలువ ఒకటే, అది డబ్బు ఉన్న వాళ్ళకైనా డబ్బు లేని వాళ్ళకైనా. కాబట్టి ఇలాంటి అన్నది జరగకుండా ఉండాలి అంటే వాళ్ళు ఏంటంటే భద్రత కల్పిస్తారు. మంది ఏం చేస్తారంటే ఇక్కడ భద్రత కల్పించాలి అన్న ఉద్దేశంతో అలా వాళ్ళకి ఏదైతే క్యాష్ కౌంటర్ ఉంటుందో క్యాష్ కౌంటర్ కాడ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఫిట్టింగ్ పెడతారు. అలాంటి చోట వాళ్ళు పనిచేస్తున్నారు అంటే కొంచెం ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు కూడా భయం లేకుండా ఉంటుంది. ఎందుకంటే అక్కడ గ్యాస్ స్టేషన్ లో పని చేస్తున్నాడు మా అబ్బాయి అంటే చాలా మందికి భయం ఉంటుంది. కానీ ఎలాంటి ప్లేస్ లో పని చేస్తున్నాడు ఏంటంటే ఇలా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉంది, నాకేం ఇబ్బంది లేదు, నేను సేఫ్ గానే ఉన్నాను అన్న ధైర్యం అబ్బాయికి ఉంటుంది, ఇటు తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. అదొకటి మెయిన్. ఇంకోటి ఏంటంటే ఇలా డేంజరస్ ఏరియా ఉన్నా కూడా కొంతమంది ఏంటంటే అలాంటివి పెట్టకుండా బుల్లెట్ ప్రూఫ్ లేకుండా పని చేయమంటారు. అలాంటి చోట ఏంటంటే వచ్చి వాళ్ళు గన్ పెట్టడము, ఇలా కౌంటర్ లో ఉన్న డబ్బులని ఇవ్వడము, ఇచ్చిన తర్వాత ఇలా ఇచ్చామని వీళ్ళు చెప్పడం, అందులో పనిచేసేవాళ్ళు. ఎవరైతే అది గ్యాస్ స్టేషన్ ఓనర్ ఉన్నారో వాళ్ళు వచ్చి ఆ సీసీటీవీ అని చూసుకొని ఆ తర్వాత ఫోన్లే ఇస్తే ఇచ్చారు, మీరైతే ఓకే సేఫ్ కదా అని చెప్పడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మీరు సేఫ్ కదా అని చెప్పడం కన్నా కూడా ఒకవేళ నిజంగా వీళ్ళు ఇవ్వలేదనుకోండి, ఆ మూమెంట్ లో ఈ పిల్లలు ఇవ్వలేదనుకోండి, ఇలా సంవత్సరం కూడా ఇలాంటిది ఒక సంఘటన జరిగింది. ఆ అబ్బాయి కూడా ఇట్నే సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు. ఇండియన్ అబ్బాయి కదా, తెలుగు అబ్బాయి అనుకుంటా. అబ్బాయి కూడా సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు. ఇట్నే ఒక ఆగంతకుడు వచ్చాడు. రావటం డైరెక్ట్ గా అబ్బాయి కాడికి వచ్చి ఏదో అడిగాడు ఇవ్వమని. ఇచ్చే లోపే కాల్చి చంపేశాడు. ఇలా మన తెలుగు వాళ్ళు పోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఇలానే మన ఇండియన్స్ పోతున్న సంఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఎవరైనా కొంచెం సూపర్ మార్కెట్ లో కానివ్వండి పెట్రోల్ బంకుల్లో కానివ్వండి పని చేసేటప్పుడు కొంచెం అవగాహనతో పనిచేయాలి. ఎవరన్నా వస్తున్నారు ఇలా అనుకుంటే ముందే మీరు అసలు ఇచ్చేస్తే ఏ గోల ఉండదు. వాడు వస్తున్నాడు అంటేనే, వాడు ఆ గన్ చూపిస్తున్నాడు అంటే ఇచ్చేయడం, ఇంకంతకు మించి మనం చేయగలిగేది కూడా ఏముండదు. టైము పెద్దగా షాపులు అలా తీసి ఉంచరు. ఎందుకంటే వాళ్ళు 8 గంటలకు క్లోజ్ రెస్టారెంట్లు కావచ్చు, లేదంటే ఇలా చిన్న సూపర్ మార్కెట్లు కావచ్చు, ఏదైనా 8 గంటలు లేదంటే 8:30 9 గంటల కల్లా మొత్తం క్లోజ్డ్ ఏముండదు. ఒక వాల్ మార్ట్ లాంటిది లేదంటే ఇంకా ఏవో కొన్ని 12 గంటలు 11 గంటల దాకా తీసుంచుతున్నారు. అంతకుముందు కరోనాకు ముందు వాల్మార్ట్ లాంటివి తీసుంచేవాళ్ళంట. అది కూడా కొన్ని ఏరియాల్లో తీసుంచేవాళ్ళంట. ఇప్పుడు అవి అయితే అసలు తీసి ఉంచట్లేదు, అవి కూడా క్లోజ్డ్ చేస్తున్నారు. క్లోజ్డ్ చేసి ఏదైనా 11 గంటలైతే అసలు మొత్తం క్లోజ్ చేస్తున్నారు. ఒక గ్యాస్ స్టేషన్ మాత్రమే క్లోజ్ చేయడానికి ఉండదు, అది మాత్రం 24 గంటలు రన్నింగ్ లోనే ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఏదో ఒకటి తీసుకెళ్తా ఉంటారు, తినడానికి కానివ్వండి, లేదంటే తాగటానికి కానివ్వండి, లేదంటే వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్ళడానికి నైట్ మొత్తం జాగుతూనే ఉంటుంది. అది కూడా ఏదైతే పెట్రోల్ ఉందో పెట్రోల్ అమ్మకాలు దానికన్నా కూడా ఆ సూపర్ మార్కెట్ల అమ్మకాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ సూపర్ మార్కెట్లకు వస్తూ ఉంటారు, తీసుకెళ్తా ఉంటారు. అంటే బిస్కెట్స్ కావచ్చు, చాక్లెట్లు కావచ్చు, లేదంటే ఏమైనా బన్నులు కావచ్చు, లేదు ఇంకింట్లోకి వాళ్ళకి ఏం కావాలి అన్నా కూడా అవన్నీ కూడా వస్తూ ఉంటారు. నిద్రపోకుండా వచ్చి ఏదో ఒకటి తీసుకెళ్తానే ఉంటారు. అంటే పాలు కావచ్చు, డ్రింక్ కావచ్చు, కూల్ డ్రింక్ కావచ్చు, ఏదో ఒకటి వాళ్ళు తీసుకెళ్తానే ఉంటారు. కాఫీ కలుపుకొని వెళ్ళటానికి, కాఫీ తాగటానికి, అసలు ప్రతి దానికోసం గ్యాస్ స్టేషన్ కాడికి వస్తానే ఉంటారు. గ్యాస్ స్టేషన్ ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటుంది. కాకపోతే నైట్ టైం గ్యాస్ స్టేషన్ లో పనిచేయాలి అంటే మాత్రం భయమే ఉంటుంది. చాలా వరకు భయమే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏమన్నా కాసిన కూర్చునే డబ్బులు ఉంటే అంత పెద్దగా ఏముండదు. ఆ పైగా అక్కడ క్యాష్ కన్నా కూడా ఎక్కువగా కార్డే వాడతారు. అయినా కూడా వాళ్ళకి ఏంటంటే ఆ చిల్లర ఎంతో కొంత ఉంటుందని ఉద్దేశం కావచ్చు. లేదంటే కొంతమంది ఏంటంటే చాలా చిన్న విషయాలకు కూడా ఎదుటి వాళ్ళని కాల్చి చంపేసిన సంఘటనలు ఉంటాయి. వాళ్ళకేం పెద్దగా ఏం ఆశించరు. వాళ్ళు వస్తారు ఏదో కూల్ డ్రింక్ కోసమో, లేకపోతే ఏ బీర్ బాటిల్ కోసమో, లేదంటే ఏ చిప్స్ కోసమో, లేదంటే ఏ కాఫీయో, లేదంటే ఏ పాల బాటిల్, అసలు ఏదో పెద్ద ఎక్కువ ఉండదు.
ఆ చిన్న చిన్న వాటి కోసం కూడా వాళ్ళు అంత ఆవేశపడిపోయి ఎదుటి వాళ్ళని కాల్చి చంపేసిన సంఘటనలు చాలా ఉంటాయి. ఇదండి మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.